గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో 10 క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2015లో అడిగారు క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఏ రివర్సబుల్ ప్రాసెస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం? సో ఫ్రీ ఎనర్జీ డెల్జీ ఫార్ములా వచ్చేసి మనకు డెల్జీ నాట్ అనేది నాట్ ఈక్వల్ టు 0, అలాగే నెగిటివ్గా ఉంటుంది. అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది 0 ఉంటుంది అట్ ఈక్విలిబ్రియం. స్టాండర్డ్ స్టేట్లో నాట్ ఈక్వల్ టు 0, కానీ మనకు డెల్జీ వాల్యూ అనేది ఫ్రీ ఎనర్జీ అనేది 0 అనమాట ఇక్కడ, అండ్ నెగిటివ్ వాల్యూ. సో దీని యొక్క రిలేషన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ ఫ్రీ ఎనర్జీ రిలేషన్ వచ్చేసి -nRT/Ln/K ఈక్విలిబ్రియం. సో ఎల్ఎన్ నుంచి ఇక్కడ లాగ్ ఉంది కాబట్టి, అండ్ డెల్ జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు -2.303 nRT లాగ్ కే. కే అంటే కే ఈక్విలిబ్రియం అనమాట. సో చూడండి, స్టాండర్డ్ స్టేట్లో జీ నాట్, ఇక్కడ డెల్ జీ అనేది 0 అవుతుంది. సో ఈ ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నెగిటివ్ వాల్యూ అనమాట. సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎన్ అనేది 1 mole పర్ 1 moleకి ఫార్ములా వచ్చేసి ఇదనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అట్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం కనపడిందంటే స్టాండర్డ్ స్టేట్లో ఫ్రీ ఎనర్జీ అనేది నాట్ ఈక్వల్ టు 0 అండ్ నెగటివ్ వాల్యూ, అండ్ ఇక్కడ డెల్జీ వాల్యూ అనేది 0 అవుతుంది. సో స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ యొక్క రిలేషన్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. వెరీ hydrolysis of sucrose is given by the following reaction. So if the equilibrium constant, so equilibrium constant వాల్యూ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ ఏంటో కనుక్కోమన్నాడు. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి మరియు డెల్జీకి రిలేషన్ ఏంటి తెలుసు కదా మీకు. ఫార్ములా ఏంటి? డెల్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. సో ఇక్కడ ఎల్ఎన్ ఉంది కాబట్టి nRT/Ln/K ఈక్విలిబ్రియం. సో ఇక్కడ కే ఈక్విలిబ్రియం వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 × 10⁻³ 2 × 10⁻³. సో ఇక్కడ 3 ఇచ్చిండు. సో ఈ ఆప్షన్స్ మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉండాలి. సో నెగిటివ్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. If the value of equilibrium constant for a particular reaction, so equilibrium constant ఇచ్చిండు, then at equilibrium the system will contain, so k equilibrium అనేది వాల్యూ అనేది -3 10⁻³ to 10⁻³. సో ఇక్కడ నుంచి హైగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనకు అట్ ఈక్విలిబ్రియం దగ్గర ప్రోడక్ట్ అనేది మోస్ట్లీ ఫామ్ అయి ఉంటుంది. అదే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ అనేది 10⁻³ కంటే లెస్ వాల్యూ ఉందనుకోండి, సో అట్ ఈక్విలిబ్రియం దగ్గర మోస్ట్లీ రియాక్టెన్స్ అనేవి ఉంటాయి. సో బిట్వీన్ 10⁻³ to 10⁻³ ఈ వాల్యూస్ దగ్గర అట్ ఈక్విలిబ్రియం రియాక్టెన్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి 10⁻23. సో చాలా హై వాల్యూ. సో ఆల్మోస్ట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది అట్ ఈక్విలిబ్రియం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద రియాక్షన్, సో రియాక్షన్ ఇచ్చిండు KP/KC ఈజ్ ఈక్వల్ టు, సో మనకు KP/KC రిలేషన్ ఫార్ములా వచ్చేసి KP/KC RT⁻∆N. ఇక్కడ ∆N అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అట్ గ్యాసియస్ స్టేట్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్.
సో ఇక్కడ గ్యాసెస్ ప్రెషర్ ఇచ్చినప్పుడు, ఇక్కడ కాన్సంట్రేషన్ ఇచ్చినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెన్స్ వాల్యూ అనమాట. సో ఇక్కడ కేపీ బై కేసీ వాల్యూ ఎంత అంటున్నాడు. అప్పుడు ఏం కనుక్కోవాలి? ఆర్టీ హోల్ పవర్ డెల్ ఎన్. సో ఈ డెల్ ఎన్ అనేది ఫ్రమ్ రియాక్షన్ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రోడక్ట్లు ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ రియాక్టెన్స్ ఇదొకటి ఇదొకటి, -2, దట్ ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. సో డెల్ ఎన్ వాల్యూ ఎంత? -1. సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్టీ హోల్ పవర్ -1. ఆర్టీ హోల్ పవర్ -1 అంటే 1/RT. సో ఎక్కడుంది? ఆప్షన్ 2. సో ఈ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఫర్ ఏ వీక్ యాసిడ్ the percentage of dissociation is nearly అంటే alpha value, degree of dissociation at equilibrium. If the concentration of acid is C value, concentration C value ఇచ్చిండు, then the correct option for its Ka at the same temperature. So dissociation constant for weak acid formula ఏంటి? C alpha square. సో కేఏ కనుక్కోమన్నాడు. కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంత? 0.1. ఆల్ఫా 1%. 1% అంటే 1/100 అని. సో దట్ ఈజ్ ఈక్వల్ 0.01. సో 0.01 హోల్ స్క్వేర్. సో 0.1 ఎంత అవుతుంది? 10⁻⁻1 ఇంటూ 10⁻⁻2 హోల్ స్క్వేర్. That is equal to 10⁻⁻1 into 10⁻⁻4. 2 2s are 4. -4 -1 ఎంత? 10⁻⁻5. సో 10⁻⁻5 ఎక్కడ ఉంది? చూడండి, 1 into 10⁻5. ఆప్షన్ 3 is the right answer. సో ఇక్కడ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. Ka is equal to C alpha square. ఇది వీక్ యాసిడ్కి ఫార్ములా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The equilibrium concentration of the species in the reaction. సో వీటి యొక్క కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు, ABCD రెస్పెక్టివ్లీ అండ్ టెంపరేచర్. సో ఇక్కడ డెల్జీ వాల్యూ. సో డెల్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రిలేషన్ ఏంటి? -2.303 RT log K ఈక్విలిబ్రియం. సో ఇక్కడ కే ఈక్విలిబ్రియం అంటే మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి. రియాక్షన్లో చూడండి ప్రోడక్ట్స్ అయ్యే కదా. నెక్స్ట్ రియాక్టెన్స్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సో ఇక్కడ సి వాల్యూ, డి వాల్యూ. సో ఇది ఏ, బి, సిడి వాల్యూస్ అనమాట. సి వాల్యూ ఎంత? 10 into 6 అండ్ ఏబి వాల్యూ 2 into 3. సో 2 3 is 6. సో 10. కే ఈక్విలిబ్రియం ఎంత? 10. ఆర్ ఎంత? 2 calories. టీ ఎంత? 300 kelvins అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. డెల్జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు -2.303 into temperature 300 into log 10. log 10 అంటే ఎంత? 1. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు -2.303 into 600. సో ఆల్మోస్ట్ డబల్. 12 అంటే 1300 రేంజ్లో ఉంటుంది. చూడండి 1381.8 calories వస్తుంది నెగిటివ్ వాల్యూ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఫార్ములాస్ మీకు కే ఈక్విలిబ్రియం అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్ అని తెలియాలి. నెక్స్ట్ కే ఈక్విలిబ్రియం అండ్ డెల్జీ నాట్ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు ఇలా మీరు కనుక్కోవాలి. కే ఈక్విలిబ్రియం ఇవ్వకుండా కాన్సన్ట్రేషన్స్లో వాల్యూస్ ఇస్తాడనమాట. ఇక్కడ చూడండి, ఏ 20 liters container 400 Kelvin contains CO2 gas at pressure 0.4 atmosphere.
సో సాలిడ్ యొక్క వాల్యూమ్ అనేది ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేయాలంటున్నారు. ద వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్ ఈజ్ నౌ డిక్రీజ్డ్ బై మూవింగ్ ద మూవబుల్ ఫిట్టెడ్ ఇన్ ద కంటైనర్. దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటున్నాడు ఆఫ్ ది కంటైనర్ వెన్ ప్రెషర్ ఆఫ్ CO2 అటైన్స్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ విల్ బి గివెన్ దట్. సో కేపీ 1.6 ఇవి సాలిడ్స్ అనమాట. స్టార్టింగ్లో మనకి సాలిడ్స్ యొక్క ఇక్కడ కేపీ ఇచ్చాడంటే చూడండి, ఓన్లీ గ్యాసియస్ స్టేట్ యాటమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ప్రెషర్ 0, ఇక్కడ ప్రెషర్ 0. CO2 గ్యాస్ ఎంత ఇచ్చిండు? 0.4. అండ్ నెక్స్ట్ అట్ ఈక్విలిబ్రియం సాలిడ్స్ ప్రెషర్ 0. సో 0.4కి సమ్ ఎక్స్ ప్లస్ 0.4 అనుకోండి యాడ్ అయింది. సో ప్రెషర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇక్కడ కేపీ వాల్యూ ఇచ్చాడు. సో కేపీ ఫార్ములా ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అట్ ప్రెషర్ అనమాట ఇది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో ఇన్ గ్యాసెస్, సో ప్రోడక్ట్ గ్యాసెస్ ఏముంది? CO2. నెక్స్ట్ SRO సాలిడ్ అనేది మనకు ఇక్కడ 1. సో ఇది నెగ్లిజిబుల్ అనమాట. సో ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. సో ఇక్కడ మనకు వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ 0.4 అట్ ఈక్విలిబ్రియం కదా. సో కేపీ వాల్యూ కేపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 0.4. కేపీ వాల్యూ ఎంత ఇచ్చిండు? 1.6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 0.4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2 వస్తుంది. సో ఇక్కడ టోటల్ ప్రెషర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2 సబ్స్టిట్యూట్ చేస్తే 1.2 ప్లస్ 0.4 ఎంత? 1.6. సో ఇది వచ్చేసి P1, ఇది వచ్చేసి P2. అండ్ నెక్స్ట్ V1. సో ఎంత ఇచ్చాడు? 20 లీటర్స్. సో ఇక్కడ V2 మనము వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. P1 అంటే 0.4 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు P2 అంటే 1.6 ఇంటూ V2 మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో V2 ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 20 బై 1.6. మనకి ఇక్కడ 5 లీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ 0.4 ఓకేనా, 4 1s 4 5s, 0.4 ఇక్కడ 0.1. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్. ద స్టాండర్డ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వచ్చేసి మనకు 5.8 ఇంటూ 10⁵ అనమాట. ద వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇఫ్ ద కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. సో ఇక్కడ కేపీ ఇచ్చిండు, కేసీ కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో కేపీ కేసీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే కేసీనే కదా. కేపీ కేసీ రిలేషన్ ఏంటి? RT హోల్ పవర్ డెలియన్. ఈ డెలియన్ ఫ్రమ్ రియాక్షన్ నుంచి కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ products in gaseous state minus number of moles in reactants in gaseous state. So product ఎన్ని ఉన్నాయి? 2. రియాక్టెంట్లో 4, దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. సో డెలియన్ అనేది -2. ఇక్కడ మీరు కేసీ కనుక్కోవాలి. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ RT. డెలియన్ వాల్యూ ఎంత? -2. కేపీ వాల్యూ ఎంత? 5.8 ఇంటూ 10⁵ ఈజ్ ఈక్వల్ టు కేసీ. బిలో వస్తే RT అవుతుంది, RT హోల్ స్క్వేర్. ఇది ఇటువైపు పంపించండి. సో కేసీ ఈజ్ ఈక్వల్ టు 5.8 ఇంటూ 10⁵ ఇంటూ R వాల్యూ ఎంత? టెంపరేచర్ 298 ఇంటూ R వాల్యూ 0.08314 హోల్ స్క్వేర్.
సో ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకు 3.56 ఇంటూ 10⁸ వస్తుంది అనమాట. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ N2 O2 2NO. సో అయితే ఈ రియాక్షన్ యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K అయితే ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఇన్ దిస్ రియాక్షన్, దీని యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎంత అంటున్నాడు. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ రియాక్షన్ని మనము 1/2తో మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఈ రియాక్షన్ని 1 అనుకుందాం, ఇది వచ్చేసి 2 అనుకుందాం. సో 1/2 ఇంటూ 1 రియాక్షన్ని 1/2తో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 1/2 N2 ప్లస్ 1/2 O2. సో 1/2 ఇంటూ 2 NO. ఈ 2 క్యాన్సిల్ అయితే మనకు N2 O2 NO వస్తుంది. సో ఆ రియాక్షన్ ఏంటి? ఈ రియాక్షన్ మొత్తం ఏంటి? 2నే కదా. సో మనం ఏదైనా మనం మల్టిప్లికేషన్ చేస్తే దాని యొక్క కాన్స్టెంట్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది K = K⁴ ఉంటుంది. సో ఇక్కడ N వాల్యూ ఎంత? N వాల్యూ N = 1/2 అనమాట. సో ఇక్కడ K = K⁴ సింపుల్గా దేనితైతే మల్టిప్లికేషన్ చేసామో అదే N వాల్యూ. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఒకవేళ 2తో మల్టిప్లికేషన్ చేసింటే K² అది, ఒకవేళ 3తో అయితే K³ అది. N వాల్యూ 5/2 అయితే K⁴ అవుతుంది రేట్ కాన్స్టెంట్ అనేది. సో దాని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఫర్ ద above reaction, సో రియాక్షన్ ఇచ్చిండు, ఫౌండ్ టు బి if the concentration of O2 at equilibrium is 0.4 molar, the concentration of O3 in M is. సో ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చిండు. సో K equilibrium is equal to concentration of product by concentration of reactants. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి? ఓజోన్ హోల్ స్క్వేర్ బై రియాక్టెంట్ ఏంటి? O2 హోల్ క్యూబ్. K ఈక్విలిబ్రియం వాల్యూ ఎంత? 3 × 10⁻⁻59. సో O3 యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో O3 హోల్ స్క్వేర్. O2 ఎంత ఇచ్చిండు? O2 కాన్సన్ట్రేషన్ 0.0.04 హోల్ పవర్ క్యూబ్. సో ఇక్కడ O3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁻59 ఇంటూ, సో ఇది ఇటు వెళ్తే 0.04 హోల్ క్యూబ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁻59 ఇంటూ, సో 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 10⁻⁻6 4 క్యూబ్ అంటే 64. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే టోటల్గా 1.9 × 10⁻⁻64. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు O3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 19.2 × 10⁻⁻64. సో ఈ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే హోల్ పవర్ 1/2 అవుతుంది. సో ఇది ఆఫ్ ఎంత? 10⁻⁻32. 19.2 అంటే ఇది 3కి 4కి 5కి స్క్వేర్కి మధ్యలో ఉంటుంది కాబట్టి 4 పాయింట్ సంథింగ్లో వస్తుంది. 4.38 × 10⁻⁻32. సో ఎక్కడుంది? 4.38. ఆప్షన్ 1 ఈజ్ ద
రైట్ ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అడిగింది ఓజోన్, ఇక్కడ స్క్వయర్ ఉంది. సో స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వస్తే స్క్వయర్ రూట్ అవుతుంది. సో హోల్ పవర్ 1/2 అంటే స్క్వయర్ రూట్. సో వాల్యూ ఎంత? 4.38 into 10⁻−32. అండ్ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మిగతా కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో మిగతా బిట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.